మరణత యేసయ్యా నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2026 మార్చి 9వ తేదీ సోమవారము. యేసుక్రీస్తు శిలువ ధ్యానములలో కొనసాగుతున్న మనము నేడు 17వ రోజులోనికి అడుగుపెట్టించిన శిలువనాథుడైన యేసుక్రీస్తుకు వందన మరణాతలు తెలుపుతూ నేటి దిన శిలువ వాక్య వాగ్దానము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించెను. ఆమెన్. మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు సజీవులుగా ఉండగా ఎన్నో శిలువ మర్మములను బోధనలను చెప్పి ఉన్నారు. ఆ బోధలు శిలువ విలువ ధ్యాన కలువ అనే పుస్తక రూపంలో పెద్దలు ప్రచురించి ఉన్నారు. అది అందుబాటులో లేని వారి కొరకు మేము ఈ వీడియోలను రూపొందించి ఉన్నాము. ఈ వీడియో లింకును ఈ వాక్యం యొక్క వాగ్దానముతో ఇస్తున్నాము. కావున అవి కూడా చూచి శిలువ మర్మములను తెలుసుకొని బలపడగలరని ఆశిస్తున్నాము. సైతాను బంధకంలో నుంచి విడుదల పొందడానికి ఈ శిలువ ప్రసంగములు ఎంతో ఉపయుక్తంగా ఉండును. కావున వినండి, ధ్యానించండి, దైవ దీవెనలు పొందండి. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మన పాపములకై యేసుక్రీస్తు బలియాగమాయెను. గొర్రెపిల్ల వలె తన ప్రాణమును దేవుని చిత్తము చొప్పున అర్పించెను. అట్టి బలియాగము ద్వారా విడుదల పొందిన మనము ఆ పాపముల జోలికి వెళ్ళక, నా పాపములను క్షమించిన యేసుని నన్ను సకల దుర్నీతి నుండి పవిత్రులుగా చేయమని ఒప్పుకొనుట ద్వారా మన పాపములను క్షమించబడును. అట్టి రీతిగా పాపరహితులను చేసిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారముగా నిరంతరము ఆయననే ఆరాధించుచు ధ్యానించుచు ఉంటే ఏ దురాత్మ మనల్ని వెంటాడదు, ఏ అపజయము గురి కాకుండా ఉంటాము. ఈ సోమవారం నుండి వివిధ పనుల్లోకి వెళ్ళే మనము ఆయన కృపలతో కటాక్షములతో మన వెంట పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభముగా ఉండి మనలను నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. శిలువ ధ్యానములలో 17వ రోజులోనికి మమ్మను అడుగుపెట్టించిన నిన్ను మరోసారి ఆరాధించి ధ్యానించుచున్నాము. నీ ప్రియబిడ్డల కుటుంబాలలో పిల్లల చదువులలో ఉన్నతముగా వెళ్ళడానికి పరీక్షలు రాయిస్తూ ఉండగా ప్రతి బిడ్డపై మీ హస్తముంచి అభిషేకించి జ్ఞానమును ధైర్యమును అనుగ్రహించమని వేడుకొంచున్నాము. అలాగే వివిధ పనుల్లో విజయం దయచేసి ఆదుకొనమని వేడుకొంచున్నాము. నీ శిలువ ధ్యానములలో మమ్మను కొనసాగింపచేసి మీ ఆత్మ నడిపింపుతో మాపై నీ కృపావర్షమును కుమ్మరించమని వేడుకొంచున్నాము. ధ్యానములలో మాకు తోడై ఉండి ఆవాస ప్రార్థనలను దీవించుము. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపుము. ఇజ్రాయెల్ దేశమును కాపాడుము. ఈ యుద్ధం వల్ల గల్ఫ్ పశ్చిమ దేశాలలో చిక్కుకున్న నీ బిడ్డలందరూ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారును ఉన్నారు. ఏ అపాయము నీ గుడారంను సమీపించదనే వాక్యంతో వారిని కాపాడమని వేడుకొనుచున్నాము. వివిధ రకములైన పరీక్షలు రాయిచున్న నీ బిడ్డలను జ్ఞానముతో నింపి విజయం అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచుము. వ్యాజ్యములలో అప్పులలో ఉన్నవారికి విజయమును దయచేయము. పనులు వృత్తులు ఉద్యోగములు చేయుచున్న వారికి అన్నింటా విజయం నిమ్ము. పుట్టినరోజు వివాహ వార్షికోత్సవములను జరుపుకొనుచున్న బిడ్డలపై నిండైన దీవెనలు కుమ్మరించుము. బంధుమిత్రులను కోల్పోయిన వారికి ఆదరణ దయచేయము. ఈ పరిచర్య చేయుచున్న మమ్ములను దీవించుము. కావలసిన వెళ్ళ అనుగ్రహించుము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు శిలువనాథుడైన యేసుక్రీస్తు తాను చేసిన బలియాగము ద్వారా పాపక్షమాపణ పొందిన మనము పరిశుద్ధులుగా ఆయన ఆత్మ సన్నిధిని మనకు తోడై ఉంచి నడిపించునుగాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ముళ్ళతో కిరీటమల్లి నీ శిరముపై చల్లాటమున ముత్తిరా, ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మసిల్లిపోతివి రక్షక. ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా, నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా.